ప్రస్తుతం అరబ్ వరల్డ్లో ఓ హీరోగా వెలుగుతున్న హసన్ నాసరుల్లా విషయానికి వస్తే ఆయన ఓ కూరగాయల వ్యాపారి కుమారుడు. ప్రస్తుతం ఇజ్రాయెల్కు బద్ధ శత్రువుగా మారాడు. హెజబొల్లా అనే అత్యంత శక్తివంతమైన మిలిటరీని తయారు చేశాడు. దీంతోపాటు రాజకీయ పార్టీని తయారు చేసి లెబనాన్ను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. 16 ఏళ్ల వయస్సులోనే ఈ తెలివైన కుర్రాడు అబ్బాస్ అలీ ముసావి కంట్లో పడ్డాడు. ముసావి హెజబొల్లా మిలిటెంట్ గ్రూప్ను తయారు చేసి ఇజ్రాయెల్పై యుద్ధానికి సిద్ధం చేశాడు. ముసావి శిష్యరికంలోనే నాసరుల్లా కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ 1992లో హెజబొల్లా చీఫ్గా బాధ్యతలు తీసుకున్నారు. కాగా ఆయన గురువు ముసావి హెలికాప్టర్ దాడిలో దుర్మరణం పాలయ్యాడు. దీంతో నాసరుల్లా కేవలం 32 ఏళ్ల వయస్సులో హెజబొల్లా చీఫ్గా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. నాసరుల్లా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముసావి కంటే అత్యంత ప్రమాదకరమైన మిలిటెంట్ గ్రూప్గా తయారు చేయడంలో నాసరుల్లా విజయం సాధించాడు. రోజురోజుకు ఆయన బలమైన నాయకుడే కాకుండా లెబనాన్ ప్రభుత్వంలో కూడా కీలక వ్యక్తిగా తయారయ్యాడు. మధ్యప్రాచ్యంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నాసరుల్లా ఎదిగాడు. 2006లో ఇజ్రాయెల్తో యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయారు. బహిరంగంగా కనిపించడం చాలా తక్కువే. ఆయనను ప్రత్యక్షంగా చూసిన వారు తక్కువే. ఆయన ఆవేశపూరిత ప్రసంగాలు పెద్ద స్క్రీన్లపై చూడడమే తప్ప ప్రత్యక్షంగా చూసిన వారు చాలా తక్కువే. చివరగా ఈ నెల 19న పేజర్లు పేలి 3000 మంది గాయపడిన తర్వాత ఆయన ఇజ్రాయెల్పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్టు చేసిన ప్రసంగం మాత్రమే లేటెస్ట్దని చెప్పుకోవచ్చు. అంతే తప్పించి ఆయన ఫోటోలు చూసి ఈయనే హెజబొల్లా చీఫ్ అని భావించాల్సి ఉంటుంది. 2014లో లెబనీస్ వార్తాపత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇజ్రాయిలీలు నాసరుల్లా ఏకాంతంగా బంకర్లో దాక్కున్నాడని చేసిన వ్యాఖ్యల్ని ఇవన్నీ వట్టి పుకార్లని కొట్టిపారేశారు. తన సెక్యూరిటీ చీఫ్ చెప్పినట్టుగా తాను వ్యవహరించాల్సి ఉంటుందని అల్ అక్బర్ అనే పత్రికతో మాట్లాడుతూ వివరణ ఇచ్చుకున్నారు. ఇజ్రాయెల్ తమకు బద్ధ శత్రువు నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కొన్ని దశాబ్దాల నుంచి ఇజ్రాయెల్కు చిక్కకుండా నాసరుల్లా తప్పించుకున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెజబొల్లాలో అత్యంత కీలక నాయకులను ఇజ్రాయెల్ ఒకరి తర్వాత ఒకరిని లేపేస్తూ పోతోంది. అయితే నాసరుల్లా మాత్రం తనను తాను కాపాడుకుంటూ ముందుకు పోతున్నారు. ఆయనను చావు కూడా కనిపెట్టలేదంటారు. అత్యంత జాగ్రత్తగా ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ తన గూఢచార సంస్థ ద్వారా ఎక్కడున్నారో సమాచారం సేకరిస్తున్నారు. తాజాగా శుక్రవారం నాడు హెజబొల్లా ప్రధాన కార్యాలయానికి చెందిన 4 భవనాలను ఇజ్రాయెల్ కూల్చివేసింది. కాగా నాసరుల్లా మాత్రం బంకర్లో ఉన్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఆయన చనిపోయారని ఇజ్రాయెల్ అంటుంటే చనిపోలేదంటోంది లెబనాన్. ఇక నాసరుల్లాను హెజబొల్లా చీఫ్గానే కాకుండా అబు హైదీ తండ్రి అని లెబనాన్ ప్రజలు పిలుస్తుంటారు. ఎందుకంటే నాసరుల్లా పెద్ద కుమారుడు అబు హైదీ 1997లో ఇజ్రాయెల్ సైనికులతో పోరాడుతూ చనిపోయాడు. అప్పుడు హైదీ వయస్సు కేవలం 18 ఏళ్లు మాత్రమే. ఇక నాసరుల్లా విషయానికొస్తే ఆయన 1960లో బీరూట్లో క్రిస్టియన్స్, అర్మేనియన్స్, పాలస్తీనియన్లున్న ఏరియాలో జన్మించారు. ఆయన తండ్రి కూరగాయల వ్యాపారి. 9 మంది సంతానంలో నాసరుల్లా ఒకరు. భార్య పేరు ఫాతిమా యాస్పిన్. వారికి ప్రస్తుతం 4 పిల్లలు. ఇరాక్లోని నజాఫ్లో రిలీజియన్ సైన్స్లో 3 సంవత్సరాల పాటు చదివారు. 1978లో సద్దాం హుస్సేన్ షియాలపై దండయాత్ర ప్రారంభించారు. అప్పుడే ఆయన తన రాజకీయ గురువు అబ్బాస్ అల్ ముసావితో పరిచయం ఏర్పడింది. ఇక హెజబొల్లాను స్థాపించింది మాత్రం 1982లో ఇజ్రాయెల్ లెబనాన్ను ఆక్రమించడంతో పాటు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్పై దాడులు చేయడం మొదలైన తర్వాత హెజబొల్లాను స్థాపించాల్సి వచ్చింది. ముసావి నుంచి పగ్గాలు చేపట్టడానికి ముందే ఆయన లెబనీస్ రెసిస్టెన్స్ రెజిమెంట్స్ నుంచి పెద్ద ఎత్తున అనుభవం సంపాదించుకున్నారు. 1992లో హెజబొల్లా చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి నాసరుల్లా సంస్థను మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాడు. షియా ఇస్లామిక్ రూట్స్ కలిగిన హెజబొల్లా చిన్నాచితిక గ్రూపులను కలుపుకుపోయింది. అలాగే లెబనాన్ రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక నాసరుల్లా విషయానికొస్తే ఆయన కూడా కన్జర్వేటివ్ ఇస్లామిస్ట్ లీడర్ అయినా ఆయన మాత్రం మహిళలు బురకా ధరించాలని మత ఛాందసవాదుడిలా వ్యవహరించలేదు. మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.
జెరూసలేంను యూదుల నుంచి విముక్తి కోసం పోరాటం చేశారు. ఇజ్రాయేలీలు ఎక్కడి నుంచి వచ్చారో ఆ దేశానికి తరలి వెళ్లాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు పాలస్తీనా ఒక్కతే దేశం, అక్కడి ముస్లింలకు యూదు, క్రిస్టియన్లకు కూడా హక్కులుంటాయని అన్నారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. రాజకీయ, మిలిటరీ నాయకుడిగా నాసరుల్లా కేవలం లెబనాన్కే కాకుండా పొరుగు దేశాలకు కూడా తన పలుకుబడి విస్తరించింది. 2011లో సిరియాలో అంతర్యుద్ధం జరిగి ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ను తొలగించడానికి పెద్ద కుట్ర జరిగింది. ఉద్రిక్తతను తగ్గించడానికి ప్రయత్నించాడు. ఇక హెజబొల్లాలో అంతర్గతంగా ఆయన నాయకత్వాన్ని సవాల్ చేయడానికొస్తే ఇరాన్ సహాయంతో వారిని పూర్తిగా అణిచివేశారు. 1997లో మాజీ హెజబొల్లా నాయకుడు షేక్ సుబీ తుపాయిలీ తిరుగుబాటు చేసి ఆరంభంలోనే అణిచివేశారన్న వార్తలొచ్చాయి. ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో ఆయన అరబ్ వరల్డ్ హీరోగా అవతారమెత్తాడు. ఆయన నాయకత్వంలో దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ 30 ఏళ్ల పాటు తిష్టవేసి కూర్చుంది. 2000 సంవత్సరంలో ఇజ్రాయెల్తో పోరాటం జరిపి వారిని తమ దేశం నుంచి తరిమి కొట్టారు. దీంతో మధ్యప్రాచ్యంలో ఆయన హీరోగా ఎదిగారు. అలాగే 2006లో ఇజ్రాయెల్తో 34 రోజుల పాటు యుద్ధం చేసి ఇజ్రాయెల్ను ఓడించాడు. యుద్ధం తర్వాత నాసరుల్లా బింట్ జెబిల్ అనే చిన్న పట్టణానికి చేరుకుని కీలకమైన ప్రసంగం చేశారు. ఇజ్రాయెల్ అత్యంత బలహీనమైంది, సాలెగూడు ఎంత బలహీనంగా ఉంటుందో అంతే బలహీనంగా ఉంటుంది ఇజ్రాయెల్ అని చెప్పుకొచ్చారు. పేరుకే అణ్వాయుధాలని గొప్పగా చెప్పుకున్న బలహీనమైన దేశమంటూ ఇజ్రాయెల్ను తేలికగా తీసుకున్నాడు. మరి ఇప్పటి పరిస్థితులు మాత్రం పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం గాజాను నేలమట్టం చేసింది. ప్రస్తుతం లెబనాన్ వంతొచ్చింది. మరి ప్రస్తుతం ఆయన బ్రతికున్నారో లేదో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కొన్ని రోజులు ఆగితే తప్ప వార్తలు వెలికొచ్చే అవకాశం లేదు.